డిసెంబర్ 31 సాయంత్రం. ఊరంతా హడావిడిగా ఉంది కాని శివ, నాని, కిష్టప్పల దగ్గర రూపాయి లేదు. ఊర్లో అందరూ దావత్ చేసుకుంటుంటే మనం మొఖాలు చూసుకోవాలా అన్నాడు శివ. అప్పుడే కిష్టప్ప కళ్ళు వాళ్ల ఇంటి వెనుక తిరుగుతున్న ముదురు రంగు పందెంకోడిమీద కడ్డాయి. అది వాళ్ల నాన్న ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటున్న కోడి. మనోధైర్యం చేసి కిష్టప్ప దాన్ని బుట్టలో వేశాడు. నాని తన పాత సైకిల్ మీద వెళ్ళి కిరాణా కొట్టు సాంబయ్య దగ్గర వచ్చే నెల ఇస్తా అని చెప్పి మసాలాలు, సన్నబియ్యం అప్పుగా తెచ్చాడు. ఊరి చివర ఎవ్వరూ లేని పాత తోటలో మోటార్ బావిగట్టుమీద కట్టెలపొయ్యి సిద్ధంచేశారు. చీకటి పడింది. కట్టెలపొయ్యిమీద మంటలేస్తుంటే ఆ పొగవాసనతో పాటు నాటుకోడి ఉడుకుతున్న శబ్దం ఒక రేంజ్ కిక్కిచ్చింది. నాని మసాలా నూరుతుంటే శివగాడు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్ళి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కోసుకొచ్చాడు. రాత్రి 11 గంటలకల్లా కోడిపులుసు వాసన ఊరంతా వ్యాపిస్తోంది. అరే, ఈ వాసన చూస్తే సాంబయ్య అప్పుకూడా మాఫీ చేస్తాడ్రా అని కిష్టప్ప మురిసిపోయాడు. వంట పూర్తయ్యి విస్తరాకులు పరిచి ముగ్గురూ వడ్డించుకుందాం అనుకునే టైంకి దూరం నుండి ఒక టార్చ్ లైట్ వెలుతురు, దానితోపాటు రే కిష్టప్ప, సచినోడా, ఎక్కడున్నావ్రా అంటూ కిష్టప్ప వాళ్ల నాన్న అరుపులు వినిపించాయి. కోడి మాయమైందని ఆయనకర్థమైపోయింది. కర్ర పట్టుకుని ఊగిపోతూ తోటవైపు వస్తున్నారు. నాని భయంతో, అరే, పారిపోదాం పదండ్రా, లేకపోతే మనల్ని కూడా కోడిలాగే కోసేస్తాడు అని లేచాడు. కాని శివగాడు అసలైన మాస్ ప్లాన్ వేశాడు. ఒరేయ్, కోడి ప్రాణం పోయినా పర్లేదుగాని ఈ కూర మాత్రం ఆయన పాలు కావద్దు, గిన్నె పట్టుకుని పారిపోదాం అన్నాడు. అనుకున్నదే తడవుగా కిష్టప్ప ఆ వేడివేడి గిన్నెను పాత గోనెసంచితో పట్టుకున్నాడు. ముగ్గురు చీకట్లో తోటావతలో ఉన్న ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కున్నారు. కిష్టప్ప వాళ్ల నాన్న టార్చ్ లైట్ వేసుకుంటూ వంట జరిగిన చోటికి వచ్చి అక్కడ మనుషులు లేకపోయేసరికి తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. సరిగ్గా రాత్రి 12 అయింది. ఆకాశంలో బాణసంచా వెలుగులు కనిపిస్తున్నాయి. ఆ వాడులో బండరాయి వెనుక కూర్చుని ఆ వేడివేడి నాటుకోడి పులుసును అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ రుచి ఏ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. ముక్క నములుతూ కిష్టప్ప అన్నాడు, మా నాయన కొట్టే దెబ్బలకంటే ఈ కూర రుచి బావుందిరా, ఈ దెబ్బకి నాకింక ఏ పండగ అవసరం లేదు. ముగ్గురూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ గిన్నెనక్కడే శుభ్రంగా ఖాళీ చేసి కొత్త ఏడాదికి కడుపు నిండా భోజనంతో గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.